నుండి మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కాపుల వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. కాపులు మాకు రాజ్యాధికారం కావాలని ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు అనేక సందర్భంలో గత 40 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాయి. గత 60 సంవత్సరాలుగా 2 పార్టీలు 2 కులాలు, 15 సంవత్సరాలు ఒక పార్టీ ఒక కులం, 45 సంవత్సరాలు ఒక పార్టీ ఒక కులం రాజ్యాధికారం చేస్తూ ఎన్నికలు వచ్చేటప్పటికి మాయ చేసి మారేడుకాయ పూసి కాపులను అన్యాయం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాపు నాయకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి సీట్లు వస్తే కాపులకు న్యాయం జరిగినట్టు, వాళ్ళకి సీట్లు రాకపోతే కాపులకు అన్యాయం జరిగినట్టు చేస్తున్నారు. కాపు నాయకులుగా ఉన్న 3 ముక్కలాటలు ఆడుతున్నారు. ఈరోజు వాళ్ళకి సీట్లు రాకపోతే అయ్యో కాపులు గొంతు నొక్కారు, కాపులకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఈరోజు గత ప్రభుత్వం ఈ విశాఖ ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి కాపుల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు స్థలాన్ని ఎండాల్లో కేటాయిస్తే ఆ ప్రభుత్వ శంకుస్థాపనలో ఉన్న అప్పుడు ఇప్పటి మంత్రులు అంటే పార్టీలు ఏదైనప్పటికీ ఈ నాయకులే ఆ పార్టీలు ఈ పార్టీలో ఉన్న సంధానం. వాళ్ళే శంకుస్థాపన చేస్తారు, వాళ్ళే కొబ్బరికాయ కొడతారు. ఇదే స్థలాన్ని ఈ ప్రభుత్వం దోసేస్తే, దగా చేసి వేరే వాళ్ళకి కేటాయిస్తే అదే గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఈరోజు మంత్రిగా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న మంత్రి కానీ చోడవరం అంటే క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మాజీ మంత్రి కానీ, ప్రజెంట్ మంత్రి కానీ కాపులకు అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. మేము ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కాపులు రాజ్యాధికారం కోసం చూస్తున్నారు. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తర్జన భర్జన చేసి మార్పులు చేర్పులు చేసి అదిగో ఇదిగో అని చివరికి ఎన్నికలు వచ్చేసినప్పుడు కాపులకు అన్యాయం చేయాలని చూస్తే గతంలో కాదు, ఈసారి తగిన మూల్యం చెల్లించక తప్పదు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన జరగాలి, కాపులకు రాజ్యాధికారం కావాలని కాపులు ప్రయత్నం చేస్తే కాపులకు తీరం ద్రోహం జరిగింది. ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలో గత 40 సంవత్సరాల చరిత్ర చూస్తే 8-9 సీట్లు కాపులు నెక్కారు. భీములి, చోడవరం, పెందుర్తి, గాజువాక, యలమంచిలి, విశాఖ నార్త్ ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలుగా గతంలో ప్రజెంట్ కాపులు పరిపాలన చేస్తామన్నారు. అనకాపల్లి ఎంపీలో గుడివాడ అమర్నాథ్ గారి దగ్గర నుంచి గంటా శ్రీనివాసరావు గారు, అవన్ శ్రీనివాసరావు గారు ఎంపీలుగా చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు దోబూచులు ఆడుతున్నాయి. ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా, రాజ్యాధికారంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకోవడానికి కూడా వెనకాడుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే 1% ఉన్న ఒక సామాజిక వర్గం విజయనగరం, నరసాపురం ఎంపీలు కావాలని ఇవ్వడానికి ఆ పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. 1% ఉన్న సామాజిక వర్గానికి శ్రీకాకుళం, అనకాపల్లి ఎంపీలు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. 4%, 5% ఉన్న సామాజిక వర్గాలకి విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట, గుంటూరు, కృష్ణా జిల్లాలు, అదేవిధంగా కడప, మైదుకూరు, రాజంపేట, అలా ఈ 2 పార్టీలు 2 కులాలు 5-6% ఉన్న వీళ్ళు 6-5 ఎంపీలు పొందుతున్నారు. 25% ఉన్న కాపు, తెలగ, బలిజ ఓటర్కి 2 స్థానాలు ఇస్తారా? 1% ఉన్న వాళ్ళకి 2 ఎంపీలు ఇస్తారా? 1% ఉన్న వాళ్ళకి 2 ఎంపీలు ఇస్తారా? 4-5% ఉన్న వాళ్ళకి 5-6 ఎంపీలు ఇస్తారా? 25% ఉన్న కాపులకి 2 ఎంపీలు ఇస్తారా? 6 ఎంపీలు తక్కువగా ఉంటే మేము తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రం అంతా పర్యటన చేస్తాం. రేపు 7వ తారీఖున ఆదివారం లైలాపురం, విజయవాడ రాష్ట్ర రాజధాని నడిబొట్టులో కాపుల యొక్క సత్తా చూపించడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ ఇవన్నింటిని ఆహ్వానిస్తున్నాం.